రెండేళ్ల రేవంత్ సర్కారు పాలనలో ఆర్థిక నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తేడాదిలాగే ఈసారి కూడా బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆదాయం చారాన అప్పులు బారాన అన్నట్లు ఉంది రాష్ట్ర పరిస్థితి. కాంగ్రెస్ సర్కారు అంచనాలు తలకిందులు అవుతున్నాయి. అప్పులు సప్పుడు గల ఖజానా పరిస్థితి వేలవేలబోతోంది. ఆదాయం 67%గా ఉంటే అప్పులు 127% మించుతోంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. బడ్జెట్పై రేవంత్ సర్కారు వేసుకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులవుతున్నాయి. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయానికి పొంతన లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలు నీరుగారుతుండగా అప్పుల సేకరణ మాత్రం ఊహించని రీతిలో ఎగబాకుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 67%కి పరిమితమైంది. కానీ అప్పులు మాత్రం లక్ష్యాన్ని దాటి 122%కి చేరుకున్నాయి. ఏడాది మొత్తానికి చేయాలనుకున్న అప్పును 9 నెలల్లోనే తెచ్చుకుంది రేవంత్ సర్కార్. అదనంగా మరో 11,000 కోట్ల రూపాయలకు పైగా రుణాన్ని తెచ్చుకున్నారు. రాబడి పెంచడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును అంధకారంలో నెట్టే ప్రమాదం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాబడిలో వెనుకడుగు పడటమే కాదు, పాలకుల అవగాహన రాహిత్యంతో ఖర్చులో అడుగడుగునా తడబడుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,84,837.30 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ డిసెంబర్ నెలాఖరు వరకు ఖజానాకు చేరింది కేవలం 1,90,876.51 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 67% ఆదాయం మాత్రమే వచ్చింది. మరో 2 నెలల్లో 33% ఆదాయాన్ని సాధించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఖర్చు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బడ్జెట్లో 2,63,486.73 కోట్ల రూపాయలు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకోగా డిసెంబర్ నాటికి 1,77,204.16 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల విడుదల సక్రమంగా లేదని ప్రభుత్వ గణాంకాన్ని బట్టే స్పష్టమవుతోంది. రేవంత్ సర్కార్ అనాలోచిత తొందరపాటు నిర్ణయాల వల్లే రాష్ట్ర సొంత ఆదాయ వనరులైన జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డ్యూటీ లాంటి ఆదాయాలు తగ్గుతున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 22.52%, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 16.70% వచ్చాయి. అభివృద్ధి పనులకు నిధుల విడుదల మందగించిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయ వనరును పెంచుకోలేకపోతున్న రేవంత్ సర్కార్ అప్పుల సేకరణలో మాత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రాబడి అంచనాలు తప్పినా అప్పుల విషయంలో రేవంత్ సర్కార్ లక్ష్యాన్ని మించి దూసుకెళ్తోంది. బడ్జెట్లో ఏడాది మొత్తానికి 54,009.74 కోట్ల మేర రుణాలు సేకరించాలని ప్రతిపాదించగా డిసెంబర్ వరకే 9 నెలల్లోనే ఒక్క ఆర్బీఐ నుంచే 65,930.31 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. అంటే నిర్ణీత లక్ష్యం కంటే 122.07% అదనంగా అప్పులు చేసి రాష్ట్ర సంపదను హరించి వేస్తున్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని, అప్పుల అంచనాలు దాటకుండా జాగ్రత్త వహించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల ప్రస్తావనకు ముందే పాత బడ్జెట్ వైఫల్యాలు చర్చనీయాంశంగా మారాయి. నీటిపారుదల, మున్సిపల్ శాఖలకు కేటాయింపులు ఉన్నా నిధుల విడుదల లేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు అవసరమవడంతో ఇతర అభివృద్ధి పనులకు బడ్జెట్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన ఆదాయానికి 20% మేర ఆదాయం లోటు కనిపించింది. మొత్తం వ్యయం అంచనా 2,54,431.31 కోట్లు కాగా ఖర్చు చేసింది 2,12,796.27 కోట్ల రూపాయలు. ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నిధుల విడుదల ఆపేసిందని, అందుకే వ్యయం కూడా లక్ష్యాన్ని చేరలేదని గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం పెంచుకోవడంలో చతికిలబడ్డ ప్రభుత్వం లక్ష్యం మేరకు అప్పులు తెచ్చి మరీ నెట్టుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. గాలిలో మేడలు కట్టినట్లు అంకెలు చూపడం కంటే వచ్చే రాబడిని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే బడ్జెట్ అంచనాలనైనా వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.